వైసీపీ నాయకులు ఇద్దరు, అటు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఇటు పక్కన పేర్నాని మాజీ మంత్రి, ఇద్దరు సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఏమో నేను పెట్టిన కేసు ఈ రోజు వరకు కట్టట్లేదు, నా మీద మాత్రం ప్రశాంత్ రెడ్డి పెట్టిన కేసుని నమోదు చేస్తున్నారు, దమ్ముంటే అరెస్ట్ చేసుకోమన్నాను, అదే సందర్భంలో తగిన చర్యలు తీసుకోకపోతే నేను 10,000 మందిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి మీద పడలేనా అన్నటువంటి సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు. దీన్ని అదిగో 10,000 మందితో వాళ్ళ ఇంటి మీద పడతానన్నాడని రాస్తారు, కానీ వాళ్ళు వెళ్ళి వీళ్ళ ఇంటి మీద దాడిని రాయరు. వెంటనే ఆ మహిళగా ఉన్న ఆమె మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారన్న తప్పు, కరెక్ట్. మరి ఇక్కడ హారికని తిడితే ఈవిడ ముసలి కన్నీరు గారుస్తుందని రాశారు. ఇప్పుడు పత్రికలే తెలుగుదేశానికి దరిద్రమైనవి. ఆ పత్రికలు వక్రీకరించి రాసుకొస్తూ ఉండటంతో పబ్లిక్లో ఒక వెక్సేషన్ పుడుతోంది. ఇప్పుడు పేర్నాని విషయం అంతే, తను మాట్లాడిన దాని మీద వక్రీకరిస్తున్నారంటూ ఏం చేస్తారో చేసుకోండి, ఇప్పటికి 3 కేసులు 4 కేసులు పెట్టారన్నప్పుడు ఏం చేస్తారో చేసుకోండి, అలాగే రాబోయే రోజుల్లో కొడాలని కూడా బయటకు వస్తాడు 2 నెలల్లో, ఆపరేషన్ పూర్తి అయిపోయింది కాబట్టి ఆరోగ్యాన్ని సంతరించుకుని ఏం చేయాలో మేము చేస్తాం అన్నటువంటిది. ఈ తిరుగుబాట్లని వీళ్ళ విచ్చలవిడితనంగా చూపించే ప్రయత్నం ప్రస్తుతం ఈ మీడియా చేస్తోంది.